భారత్ రష్యావి డెడ్ ఎకనామీస్ అన్న ట్రంప్ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అమెరికా జీడీపీ గ్రోత్ 1.9%, ఇండియాది 6.4%. రెండు దేశాల్లో ఎవరిది డెడ్ ఎకనామీయో ఈ నంబర్లే చెబుతున్నాయి. అయినప్పటికీ రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నాయకులు ట్రంప్కు వత్తాసు పలికారు. కానీ రష్యా అలా కాదు, భారత్ జోలికొస్తే తాట తీస్తాం అనే రేంజ్లో రియాక్ట్ అయ్యింది. ట్రంప్ డెడ్ ఎకనామీస్ కమెంట్స్ కు డెడ్ హ్యాండ్ తో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తమ దగ్గర ఇంకా అమెరికా అంత చూసే డెడ్ హ్యాండ్ యాక్టివ్ గానే ఉందని ట్రంప్ కు గుర్తు చేసింది. భారత్ రష్యా స్నేహం విషయంలో బోర్డర్ క్రాస్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని క్రిస్టల్ క్లియర్ కమెంట్స్ చేసింది. ఎందుకు భారత్ కేర్ ఆఫ్ గా అమెరికా రష్యా మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏంటి? ఈ యుద్ధం ఎప్పుడు ఎలా టర్న్ కాబోతోంది? లెట్స్ వాచ్. అమెరికా రష్యా మధ్య పీక్స్కు చేరుతున్న మాటల మంటలు. డెడ్ ఎకానమీ కామెంట్కి డెడ్ హ్యాండ్తో కౌంటర్ ఇచ్చిన రష్యా. ట్రంప్ మెద్వెదేవ్ డైలాగ్ వారు ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది? డెడ్ ఎకానమీస్. ట్రంప్ చేసిన ఈ ఒకే ఒక్క వ్యాఖ్య పెను ప్రకంపనలు రేపుతోంది. రష్యా భారత్ ఏం చేసుకుంటే నాకేంటి, ఎవరు ఎలా పోతే నాకేంటి, డెడ్ ఎకానమీస్ మరింత పతనమవుతున్నాయంటూ ట్రంప్ చేసిన కామెంట్ మన దేశ రాజకీయాల్లోనూ రచ్చరేపే. అందుకారణం ట్రంప్ తలతిక్క వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించడమే. I mean, everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. It is a dead economy. Are you people not aware of this? आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कंफ्यूजन है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है. क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किए. तो आप लोग हैरान क्यों लग रहे हो? ప్రధాని ఆర్థిక మంత్రికి తప్ప ప్రతి ఒక్కరికి భారత ఆర్థిక వ్యవస్థ మరణమంచున ఉందని తెలుసని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగాన్ని ఉదహరిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని ఆరోపించారు. విపక్ష నేతగా రాజకీయంగా సర్కార్తో ఎంతైనా విభేదించొచ్చు, కానీ డొనాల్డ్ ట్రంప్ లాంటి తిక్క మనిషి దేశం జోలికొచ్చినప్పుడు రాజకీయం చేయడం ఏంటి? ఇదంతా కాదు. 34 కోట్ల జనాభా ఉన్న అమెరికా జీడీపీ గ్రోత్ 1.9%, 145 కోట్ల జనాభా ఉన్న భారత జీడీపీ గ్రోత్ 6.4%. ఇక్కడ ఎవరిది డెడ్ ఎకానమీ? ఈ చిన్న లాజిక్ ట్రంప్ పట్టించుకోరు. రాహుల్కేమైంది అంటూ భారత నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ లీడర్లు రాహుల్ సమర్థనను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. బీజేపీ అయితే చనిపోయింది భారత ఆర్థిక వ్యవస్థ కాదని, రాహుల్ గాంధీ రాజకీయ జీవితం అంటూ విమర్శించింది. ఇదే సమయంలో బీజేపీ నాయకులు భారత్ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివర్ణిస్తూ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంచనాలు ప్రస్తావించారు. ట్రంప్ డెడ్ ఎకానమీ కామెంట్ భారత్లోనే కాదు రష్యాలను ప్రకంపనలు రేపింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ డొనాల్డ్ ట్రంప్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత రష్యా మైత్రి జోలికి రావద్దని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. దీనికి ట్రంప్ కూడా ఆ రేంజ్లోనే రియాక్ట్ అయ్యారు. దీంతో ట్రంప్, మెద్వెదేవ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది. విఫలమైన మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ ఇంకా ఆ పదవిలోనే ఉన్నాడని అనుకుంటున్నారు. ఆయన మాటలు చూస్తుంటే చాలా ప్రమాదకర పరిస్థితులకు వెళ్తున్నట్టు అర్థమవుతోందని ట్రంప్ విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలకి రష్యా భద్రతా మండలి ఉప చైర్మన్ గా ఉన్న దిమిత్రి మెద్వెదేవ్ కౌంటర్ ఇచ్చారు. సోవియట్ కాలం నాటి డెడ్ హ్యాండ్ ఇంకా యాక్టివ్ గానే ఉందని అమెరికా అధ్యక్షుడు గుర్తుంచుకోవాలన్నారు. ఓ మాజీ అధ్యక్షుడి మాటల్ని అమెరికా అధ్యక్షుడు వణికిపోతున్నారన్నారు. భారత రష్యా పతనమైన ఆర్థిక వ్యవస్థలుగా పేర్కొనడంపైన మెద్వెదేవ్ స్పందిస్తూ ది వాకింగ్ డెడ్ చిత్రాలను గుర్తుంచుకోవాలని, అవి ఎంతో ప్రమాదకరమో ఆలోచించుకోవాలని అన్నారు. రష్యా, ఇజ్రాయెల్ లేదా ఇరాన్ మాదిరిగా కాదనే ప్రతి హెచ్చరిక కూడా ముప్పేనన్నారు. యుద్ధం వైపు ఒక అడుగు అని పేర్కొన్నారు. దీంతో మరోసారి డెడ్ హ్యాండ్ చర్చనీయాంశమైంది. డెడ్ హ్యాండ్ అలియాస్ పెరిమీటర్ పూర్తి ఆటోమేటిక్ అణ్వాయుధ వ్యవస్థ. దీనిని ప్రయోగిస్తే వరల్డ్ మ్యాప్ లో ఏ దేశమూ మిగలదు. పొరపాటున రష్యాపై ఎవరైనా దాడి చేస్తే ఆ సమయానికి అణ్వాయుధాలను అధికారులు కూడా యాక్టివేట్ చేయలేని పరిస్థితులు వస్తే దానంతటా అదే ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యేలా ఈ డెడ్ హ్యాండ్ రూపొందించింది రష్యా.
రష్యా దగ్గర అణ్వాయుధాలు ప్రయోగించే 700 వాహకాలున్నాయి. వీటిలో స్ట్రాటజిక్ బాంబర్లు, న్యూక్లియర్ సబ్మెరైన్లు, భూగర్భ బొరియల్లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆటోమేటిక్గా శత్రువులపై దాడి చేయగలవు. అలాంటి వ్యవస్థే డెడ్ హ్యాండ్. అమెరికా ఈ పేరు వింటేనే వణికిపోతుంది. కొన్నేళ్ల క్రితం వాషింగ్టన్ పోస్ట్ ప్రతినిధి రష్యాలో ఉండి పరిశోధించి 2009లో డెడ్ హ్యాండ్ వ్యవస్థపై ఏకంగా ఓ పుస్తకం రాశారు. అందులోని వివరాలు అమెరికాను మరింత భయపెట్టాయి. నిజానికి ఒక దేశంపై అణుదాడి జరిగితే బాధిత దేశం ప్రతిదాడి చేసేందుకు అవకాశం ఉండదు. ఒక్కసారి న్యూక్లియర్ కమాండ్ను ధ్వంసం చేస్తే ప్రతిదాడి చేయడం ఇంపాసిబుల్. కోల్డ్ వార్ సమయంలో ఇదే విషయం సోవియట్ను భయపెట్టింది. దీంతో ఆ దేశ అత్యున్నత నాయకత్వం న్యూక్లియర్ కమాండ్ అణుదాడిలో తుడిచిపెట్టుకుపోయినా శత్రువుపై అణ్వస్త్రాన్ని సంధించేందుకు పెరిమీటర్ పేరిట ఒక వ్యవస్థను సోవియట్ సిద్ధం చేసింది. దీనిని అమెరికా, పశ్చిమ దేశాల్లో డెడ్ హ్యాండ్ గా వ్యవహరిస్తారు. అణుదాడిలో రష్యా తీవ్రంగా దెబ్బతిన్నా ఈ డెడ్ హ్యాండ్ వ్యవస్థ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తుంది. సోవియట్ సైంటిస్టులు వినూత్నమైన ఆలోచనతో దీని రూపకల్పన చేశారు. అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను దీని వార్ హెడ్ లో అమర్చారు. ఇది దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోని భూగర్భ బంకర్లు, ఇతర చోట్ల భద్రపరిచిన న్యూక్లియర్ క్షిపణులకు దాడికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందుకోసం రష్యా రాడార్లు, శాటిలైట్లతో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది. న్యూక్లియర్ అటాక్ జరిగే ఛాన్స్ ఉన్న సమయంలో అత్యున్నత స్థాయి అధికారులు డెడ్ హ్యాండ్ను యాక్టివేట్ చేస్తారు. దీంతో ఈ వ్యవస్థ బంకర్లు, రేడియేషన్, ఎయిర్ ప్రెజర్ వంటి వాటిని సెన్సార్ల సాయంతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అణుదాడి జరిగినట్టు కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే వార్ రూమ్తో కమ్యూనికేట్ అవుతుంది. అటు నుంచి ఎటువంటి స్పందన రాని సమయంలో కొంతసేపు వేచి చూసి తనకు తానుగా అణుదాడికి ఆదేశాలు ఇచ్చేస్తుంది. ఇందుకోసం SS-19 బ్యాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగిస్తుంది. దీని వార్ హెడ్ లో మోస్ట్ పవర్ఫుల్ రేడియో ట్రాన్స్మిటింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇది భూమికి 4 కిలోమీటర్ల ఎత్తులో 4500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో ఉన్న న్యూక్లియర్ మిసైళ్లకు ఆదేశాలు ఇస్తుంది. వెంటనే భూగర్భ బంకర్ల నుంచి ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైళ్లు గాల్లోకి లేచి శత్రువుపై విరుచుకుపడతాయి. ఆ తర్వాత జరిగే విధ్వంసం ఊహకందని రీతిలో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే శత్రుదేశం మిగిలే అవకాశమే ఉండదు, అది అగ్రరాజ్యమైనా సరే. సోవియట్ యూనియన్ 1970లో డెడ్ హ్యాండ్ నిర్మాణం ప్రారంభించింది. 1984లో బెలారస్ నుంచి పరీక్షించింది. అక్కడి నుంచి కజకిస్తాన్లోని బైకనూర్ వద్ద భూగర్భ బంకర్లో ఉన్న క్షిపణికి ఆదేశాలు జారీ చేసింది. ఆ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. దీంతో ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చింది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత రష్యా అధీనంలోనే ఈ వ్యవస్థ ఉంది. మరోవైపు పెరిమీటర్ వ్యవస్థ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. కోల్డ్ వార్ సమయంలో నిర్మించిన దీన్ని మరింత అప్గ్రేడ్ చేశారు. దీంతో మోస్ట్ పవర్ఫుల్ ఆటోమేటిక్ న్యూక్లియర్ వ్యవస్థగా పెరిమీటర్ కంటిన్యూ అవుతోంది. కానీ రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ ఇప్పుడే డెడ్ హ్యాండ్ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్యా అణుయుద్ధం గురించి ఓ ప్రకటన చేశారు. దీనిని రష్యా రెచ్చగొట్టే చర్యగా భావించింది. ఇదే సమయంలో రష్యాను నిర్వీర్యం చేసేలా ట్రంప్ వ్యవహారశైలి కొనసాగుతోంది. భారత్, చైనాలను బెదిరించడమే కాక బ్రిక్స్ కూటమిని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీస్ కామెంట్కు డెడ్ హ్యాండ్తో కౌంటర్ ఇచ్చారు. అమెరికా ఏదైనా పెద్ద పని చేయడానికి ధైర్యం చేస్తే డెడ్ హ్యాండ్ను యాక్టివేట్ చేయొచ్చు. రష్యాకు అలాంటి వ్యవస్థ ఉందని, చివరి పరిస్థితుల్లో కూడా స్పందించకుండా వెనక్కి తగ్గదని ట్రంప్కు తేల్చి చెప్పారు.